హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇది ఒక చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్. బట్ ఇల్లుని చూసి భయపడకండి. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ నేను చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. నిక్కీ వాళ్ళు తింటుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి అది టమాటా పచ్చడి చేశాను నేను. సో నెయ్యితో తింటాం మమ్మీ అన్నారు. బయట క్లైమేట్ చాలా చల్లగా వర్షం పడుతుంది కదా! సో వేడి వేడిగా తింటామంటే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిక్కీ ఏదో రీల్స్‌లో చూసిందంట. అది ప్రాక్టీస్ చేశాను మమ్మీ ఒకసారి చూపిస్తా అని చెప్పి చూపిస్తుంది నేను వీడియో తీస్తుంటే. అండ్ ఇక్కడ చూసారు కదా ఇల్లు ఎలా ఉందో, అస్సలు భయపడకండి. ఈవినింగ్ వరకు ఇల్లు మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది, ఎక్కడివక్కడ ఉండిపోతాయి. మార్నింగ్ అంతా అది వర్క్ చేసి పని చేసి వంట చేసుకొని అంతా కొంచెం ఎక్కడివక్కడే ఉండిపోతాయి. సాయంత్రం వరకు ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ గున్ను ఏంటంటే మమ్మీ కాపీరైట్ వస్తుంది మమ్మీ నీకు యూట్యూబ్ నేను ఇక్కడ చూస్తున్నాను అని చెప్తుంది. బట్ ఇక్కడ ఆమెకి ట్రెగార్డిన్స్ అను ఇంకోటి ఏంటి ఈ వండర్స్ హబ్ అంటే పిచ్చండి. అక్కడ వీడియోస్ చూస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు పెడతారా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా రిలీజ్ చేసినట్టున్నారు, చూస్తుంది వీడియో. అండ్ ఇక్కడ చూసారు కదా వీళ్ళు ఏమంటారు ఫుడ్ స్టఫ్ టీవీ చూసుకుంటూ ఎంత తింటున్నారో ఏంటి అన్నది కూడా తెలియకుండా తింటారు. సో అవి అక్కడే ఉండిపోతాయి. మళ్ళీ నేను ఒక్కసారి వచ్చి బెదిరిస్తే కానీ కొడతా అని అంటే కానీ అప్పుడు తీసేస్తారు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇల్లు. అండ్ నిన్న వచ్చేసి మేము ఐకియాకి వెళ్ళాము. దాని తర్వాత మెట్రోకి బిగ్ బజార్ వెళ్ళాము. సో అవి ఇంకా నేను సర్దరలేదు నైటే. ఈరోజు అన్నీ సెట్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ అంతా హడావిడి అయిపోయింది. అందుకే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను కదా, ఇంక ఇప్పుడు చెయ్యాలి. లంచ్ చేసిన తర్వాత ఫ్రీ టైంలో చేద్దామని అట్లా ఉంచేశాను. అండ్ ఇది మేము తీసుకున్న కొత్త ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సామ్సంగ్ 850 లీటర్స్ది. చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా మాకు. అంటే చాలా ఎక్కువ లోపల స్పేస్ చాలా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు నేను ఓపెన్ చేసిందంతా రిఫ్రిజిరేటర్. అండ్ పైది వచ్చేసి ఇదంతా మామూలుగా యూజ్ చేసేది. ఇది వచ్చి డీప్ ఫ్రీజ్ అంటారు కదా, ఆల్రౌండ్ కూలింగ్ది ఇది. సో ఇదంతా మనకి లైక్ డబల్ డోర్ ఫ్రిడ్జ్లో పైది యూజ్ చేస్తాం మీరు, అట్లా డీప్ ఫ్రీజ్ అంటారు. ఇది మామూలుగా మనం అన్నీ ఎప్పుడు ప్రోడక్ట్స్ పెట్టుకుంటాం కదా, ఫుడ్ ఐటమ్స్ ఎగ్స్ అట్లా ఇది. సో చాలా బాగుంది. మనకి అది రూమ్ టెంపరేచర్ ఎంత ఉందా అని చూపిస్తుంది. సో చూసారు కదా ఎలా ఉందో. సో బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఎట్లుంది అన్నది. మార్నింగ్ లేచిన తర్వాత గబగబా ఫస్ట్ వంట చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, తినాలి. దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి. పిల్లలు ఉంటే ఇల్లు అంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీది కూడా ఇలానేనా? నా కామెంట్స్లో చెప్పండి. అండ్ మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ వీడియో గురించి మీరు ఏమైనా కామెంట్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో సింపుల్గా ఇల్లు ఇప్పుడు ఎలా ఉందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇల్లు ఎలా చేంజ్ అయింది అని. సో చిన్నగా ర్యాండమ్గా ఇలా వీడియో చేశాను ఫ్రెండ్స్. సో అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో చాలామంది అడుగుతున్నారు, మీరు న్యాచురల్గా చేసేయండి చాలా బాగుంటుంది, అంటే వ్లాగ్ లాగా చేస్తున్నారు కదా అలానే బాగుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకే నేను ఇలా చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందన్నది. అండ్ కింద వచ్చి వినాయక చవితికి కింద మందిర్ వేస్తున్నారు. 11 డేస్కి వేస్తారు కదా, అట్లా వినాయక చవితికి మందిర్ వేస్తున్నారు వర్షంలో కూడా. అండ్ మా పక్కన అపార్ట్మెంట్లో సోలార్ సిస్టమ్ సోలార్ ఉంది, అది అక్కడ కనిపిస్తుంది కదా. అది క్లైమేట్ మాత్రం అస్సలు ఘోరమైన వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అండ్ మా చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా సన్న దుమ్ము వస్తుంది. ఎంత క్లీన్ చేసినా ఎంత డోర్లు వేసుకొని ఉన్నా కానీ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు కానీ చాలా దుమ్ము టీవీ క్యాబినెట్ పైన. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత దుమ్ము ఉందో. మొన్న చెప్పాను కదా నేను పుట్టి డిజైన్స్ వేద్దామని ట్రై చేశానని, అదిగో అది అక్కడే ఉంది. 2 డేసే అవుతుంది. నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను. బట్ అది నాకు రాయల్ ప్లే డిజైన్ వేసిన తర్వాత వేశాను కాబట్టి అది ఊడిపోయి వస్తుంది. టేప్ తీస్తే లోపలిది కూడా ఊడిపోయి వస్తుంది. సో ఇది చూసారు కదా ఈ లాండ్రీ బ్యాగ్ నేను ఐకియాలో తీసుకున్నాను మొన్ననే. ఇల్లంతా మాత్రం మెస్సీగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి ప్లీజ్.
అండ్ కిచెన్ చూసారు కదా ఎట్లా ఉందో. ఓకే, నాట్ బ్యాడ్, బెటర్గానే ఉంది. వంట అంతా చేసేసుకొని ఉన్నాం కదా, సో అది ఈవినింగ్కి అయితే మాత్రం మొత్తం క్లీన్ అయిపోతుంది. డిష్ వాషర్లో గిన్నెలు వేసేస్తాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను, ఇల్లు ఒకసారి ఊడ్చేస్తాను అండ్ మాప్ చేసేసుకున్నానంటే డన్, ఎవ్రీథింగ్ డన్ అయిపోతుంది. అండ్ బట్టలు వేసామంటే దాని తర్వాత మడత పెట్టేవి ఉంటాయి కదా, సో పైన ఉన్న ఇంకా ఆరిన బట్టలు ఏంటంటే ఎంత ఆరినాయి అనుకున్నా కానీ 2 days ఉంచినా కానీ బట్టలు అయితే చల్లగానే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఎంతైనా ఎండకి ఆరితే బాగుంటాయి కదా బట్టలు. సో నాకు సాటిస్ఫాక్షన్ లేక ఇంకా 2-3 days అలానే ఉంచేస్తున్నాను. బట్టలు కూడా ఆల్టర్నేట్ డేస్ కూడా కాదు, 2 days 3 daysకి ఒకసారి కూడా వేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, ముందు కనిపిస్తున్న ఇల్లు కూడా ఇంకా అది రిపేర్లోనే ఉంది, కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఇవి మేము చెప్పాను కదా క్లాత్ డ్రైయింగ్ హ్యాంగర్స్ తీసుకున్నాము అని. సో అది అండ్ ఇక్కడ చెట్లు మాత్రం గ్రీనరీగా ఉన్నాయి. వర్షం పడుతుంది కదా రెగ్యులర్గా, సో మనము ఇప్పుడు ఊరు వెళ్ళినా కానీ ప్రాబ్లం లేదు, వర్షం పడుతుంది కాబట్టి చెట్లు ఏమైపోతాయా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో అది ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఊరికే ఊరు వెళ్తున్నాం కదా. క్యాక్టస్ నేను ఐకియాలో తీసుకున్నాను, బట్ చాలా బాగుంది అప్పటి నుండి ఇప్పటికి. అండ్ ఇక్కడ థాయిలాండ్ మనీ ప్లాంట్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది, ఐకియాలోనే తీసుకున్నాను అది కూడా నేను. ఇంకా చాలా తీసుకోవాలి ఫ్రెండ్స్, అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను, లోపల పెట్టుకునేవి. సో చూడాలి. ఇది చెప్పుల స్టాండ్ ఫ్రెండ్స్, చెప్పుల స్టాండ్. నేను షూ ర్యాక్ తీసుకోకముందు చెప్పుల స్టాండ్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా మేము ఆర్గనైజ్ చేసాము. అండ్ ఇది మనీ ప్లాంట్, ఇది ఇక్కడ నర్సరీలో తీసుకున్నాను. సో అది, ఇది మా ఎంట్రన్స్, ఇది షూ ర్యాక్ ఎంట్రన్స్. ఏదో అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. చూపించాలని అంటే ఇల్లు నీట్గా ఉన్నప్పుడే చూపించాలని కాదు, నాకు ఇప్పుడు వీడియో తీయాలనిపించింది, క్లైమేట్ బాగుంది అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ గ్రిల్స్ కూడా నేను వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అడుగుతున్నారు ఎక్కడ చేపించారు, వాళ్ళ కాంట్రాక్టర్ నెంబర్ ఇవ్వమని. బట్ మేమున్న ఏరియాలో అయితేనే మీకు కుదురుతుంది కదా, మేమున్న ఏరియాలో వాళ్ళతో మేము చేయించుకున్నాము. ఎక్కడెక్కడ వాళ్ళు అడిగితే అంత దూరం రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, బట్ అందుకే వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. సో అందుకే నేను ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అండ్ మా పక్కన సీక్రెట్గా చెప్తున్నాను, మా పక్కన వాళ్ళ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళు అసలు ఊరెళ్ళరు, ఎక్కడికి వెళ్ళారు, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, గ్రీన్గా ఉన్నాయి. నేను మొన్న అంటే ఏం వేస్తున్నారా అని వాళ్ళని పిలిచి మరీ అడిగాను, చెప్పారు చాలా గ్రీనరీగా ఉన్నాయండి మీ చెట్లు అని. ఊరు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రోజు వాటర్ పోస్తే బాగుంటాయి, బట్ నాకు అది కుదరదు కాబట్టి ఎప్పుడు వన్ వీక్ ఉన్నామంటే 1 week ఊరు వెళ్తాము, దానివల్ల మాకు ఈ ప్రాబ్లము. కింద చూసారు కదా ఎంత వర్షం పడుతుందో. మేము ఉండేది 4th floorలో, సో 4th floor నుండి వ్యూ ఇలా ఉంది. మా అపార్ట్మెంట్లో మ్యాక్సిమం చాలా 4 sides చెట్లే ఉంటాయి, మ్యాక్సిమం 3 sides చెట్లే ఉంటాయి. చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టారు. మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ చెట్లంటే ఇష్టము. సో ఎవరింట్లోవి వాళ్ళు తీసుకొచ్చి కింద అప్పుడప్పుడు పెడతారు, అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, అప్పుడప్పుడు ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు అది. సో ఈ సీజన్ బాగుంటుంది, గ్రీనిష్గా అనిపిస్తుంది, కానీ మనం బయటికి వెళ్ళాలన్నా తడితో అసలు వెళ్ళాలనిపించదు. మాకైతే ప్రాబ్లం లేదు, ఈ గ్రిల్స్ పెట్టించుకున్నప్పటి నుండి అసలు ఎంత బాగుందో, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇదండి మా ఇంటి వీడియో. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు బిగ్ బాస్ Bigboss Season 5 co-presented by Suvarna Bhumi Infra and Prestige.